అసూయ వచ్చింది అంటే నీకు నాశనము దగ్గరగా ఉంది అనే వాస్తవం మర్చిపోద్దని మనం చేస్తూ ఉన్నాను. దావీదు ఎప్పుడైతే గుర్తింపును పొందుకున్నాడో, తాను కలిగి ఉన్నటువంటి యుద్ధ శూరత్వాన్ని కనపరిచి గొల్యాతును చంపేశాడో, దానివల్ల సౌలుకేమి ఇబ్బంది రాలా. కానీ ఎప్పుడైతే ప్రజలు దావీదును పొగడ్డం మొదలుపెట్టారో అప్పుడే సౌల్లో అసూయ బయటపడింది. నీ చుట్టూ ఉన్నవాళ్ళు పొరపాటున ఆఫీస్లో నిన్ను మెచ్చుకున్నారు అంటే ఆఫీస్లో ఎవడో ఒకడు సౌల్లా తయారవుతాడు. నువ్వు పైకి వస్తున్నప్పుడు, గుర్తింపు పొందుతున్నప్పుడు, కష్టపడి విజయాన్ని సాధిస్తున్నప్పుడు ఖచ్చితంగా సౌల్ లాంటి వాళ్ళు బయటకు వస్తారు. వాళ్ళు ఏం చేస్తారో తెలుసా? మొదటిగా హాని చేసే ప్రయత్నం చేస్తారు. రెండోదిగా అవమానపరిచే ప్రయత్నం చేస్తారు. చూడండి ఏం చేశాడో సౌలు. మొదటి సమూయేలు 18వ అధ్యాయము 5వ వచనం చదువుతున్నాను. దావీదు సౌలు తనను పంపిన చోటుకెళ్ళను పోయి సుబుద్ధి కలిగి పని చేసుకుని వచ్చెను గనుక సౌలు యోధుల మీద అతనిని నియమించెను. యోధులు అంటే సైనికులు, సైన్యం యుద్ధం చేసేవాళ్ళు. యుద్ధం చేసే సైనికులందరి మీద దావీదును అధిపతిగా చేశాడు. ఉన్నతమైనటువంటి పొజిషన్ దావీదుకు వచ్చింది. ఎందుకంటే అప్పుడు ఎవరూ కూడా దావీదును మెచ్చుకున్నట్టుగా మనం చూడం. కాబట్టి సౌలు ఏం చేశాడంటే ప్రమోషన్ ఇచ్చాడు, అందరి మీద అధిపతిని చేశాడు. 18వ అధ్యాయము 7వ వచనము. సౌలు 1000 కొలదియు దావీదు 10,000 కొలదియు శత్రువులను హతము చేసిరి. 9వ వచనము. కాబట్టి నాటి నుండి సౌలు దావీదు మీద విషపు చూపు నిలిపెను. మొదటిగా ఏం జరిగింది? అసూయ ఎప్పుడైతే వచ్చిందో దురాత్మ వచ్చి సౌలును ఆవరించింది. నీ రూమ్మేట్కి మంచి ఉద్యోగం వచ్చిందనుకోండి, సంతోషంగా అప్రిషియేట్ చేయండి, షేక్ హ్యాండ్ ఇవ్వండి. నీ క్లాస్మేట్కి మంచి సంబంధం దొరికిందనుకోండి, మనస్ఫూర్తిగా కంగ్రాచులేషన్స్ చెప్పండి. మీ ఆడపడుచుకో లేకపోతే మీ బంధువులో ఎవరికైనా చక్కని గర్భఫలం అనుగ్రహించబడితే మనసారా వెళ్ళి ఆశీర్వదించండి. అంతేగాని అసూయ మాత్రం కనపరచకండి. నువ్వు అసూయ కనపరిచావు అంటే నీ మీదకు దురాత్మ వచ్చి పడిపోతుంది. మరింత హీన స్థితికి నువ్వు చేరిపోతావు. దురాత్మ ఎప్పుడైతే సౌలును ఆవరించిందో ఏం చేశాడో తెలుసా? దావీదు లాంటి ఒక అద్భుతమైన ఆత్మీయుణ్ణి చంపాలని ప్రయత్నం చేశాడు, హాని చేసే ప్రయత్నం చేశాడు, హత్య చేసే ప్రయత్నం చేశాడు. అసూయ మంచి వాళ్ళను దూరం చేసుకుంటుంది. వింటున్నావు సహోదరి సహోదరులు? నీ అసూయ మంచి వాళ్ళను దూరం చేస్తుంది, ఆత్మీయులను దూరం చేస్తుంది, ఆప్తులను దూరం చేస్తుంది, అత్యంత ప్రియమైన వారిని దూరం చేస్తుంది. మర్చిపోకండి, కయీను అసూయ హేబేలును చంపేసిందండి. అసూయతోనే హేబేలు చంపబడ్డాడు. అనగా కయీను కలిగి ఉన్న అసూయ వల్ల హేబేలు చంపబడ్డాడు. ఇక్కడ వాక్యం వింటున్నటువంటి వారిలో లేరంటారా? మీ అన్నకు మంచి ఉద్యోగం వస్తే ఈరోజు నువ్వు ఏడుస్తున్నావు. మీ అక్కకు మంచి సంబంధం దొరికితే ఈరోజు నువ్వు ఏడుస్తున్నావు. నీ చెల్లి మంచి మార్కులతో పాస్ అయితే, నీ అన్నయ్య మంచి మార్కులతో పాస్ అయితే నువ్వు మూతి ముడుచుకుంటున్నావు. సొంత అక్క లేక చెల్లి లేక అన్న తమ్ముడు బాగుపడితే చూడలేకపోతున్నావు, వర్ధిల్లితే చూడలేకపోతున్నావు, హెచ్చించబడితే చూడలేకపోతున్నావు, స్థిరపడితే చూడలేకపోతున్నావు, మంచి ఇల్లు కొనుక్కుంటే, ఒక మంచి కారు కొనుక్కుంటే చూడలేకపోతున్నావు. పరాయి వాళ్ళ సంగతి పక్కన పెట్టేసి కనీసం నీ తోబుట్టు బాగుపడితే చూడలేకపోతున్నావే. నీకేముందో తెలుసా? అసూయ. అసూయ నీలో ప్రవేశించిందంటే వినో, అపవిత్రాత్మ ప్రవేశిస్తుంది, దురాత్మ ప్రవేశిస్తుంది. కాబట్టి దయచేసి ఏ ఒక్కరు కూడా అసూయ దగ్గరికి రాకండి. ఎవరైనా వాళ్ళ జీవితంలో పొందుకున్నటువంటి విజయాన్ని నీతో పంచుకుంటే మనసారా సంతోషించు, మనపూర్వకంగా అభినందించు. అది దేవుడు చూసినప్పుడు నిన్ను కూడా ఆశీర్వదిస్తాడు, నిన్ను కూడా దీవిస్తాడు. సరిచేసుకుందాం. కోపతాపాలకు అవకాశం ఇవ్వకండి. కేకలేసే వారిగా అరిచి రాద్ధాంతం చేసే ఇల్లాలిగా భర్తగా ఉండకండి. దురాత్మ కలిగిన వాడు కేకలేస్తాడు, దేవుని ఆత్మ కలిగిన వాడు కేకలేయడు.
దురాత్మ కలిగిన వాడు అసూయతో రగిలిపోతాడు. దేవుని ఆత్మ కలిగిన వాడు అభినందిస్తాడు, ఆనందిస్తాడు. ఎదుటివాని యొక్క విజయాన్ని చూసి సంతోషిస్తాడు. ఓర్వలేనటువంటి సౌలు సింహాసనాన్ని కోల్పోయాడు. ఓర్చుకున్నటువంటి దావీదు ఆ సింహాసనాన్ని అధిరోహించాడు. ఓర్చుకో తల్లి, ఓర్చుకో చెల్లి, ఓర్చుకో సహోదరుడా, ఉన్నత స్థితికి నువ్వు చేరతావు. నీ ఓర్పే, నీ సహనమే నేను ఉన్నత స్థితికి తీసుకెళ్తుంది. నోరు పడేసుకోవద్దు, అనవసరంగా ఆవేశపడద్దు, కోపతాపాలకు రగిలిపోవద్దు, దెబ్బ కొట్టాలని అనుకోవద్దు, అనవసరంగా దేవుని ఆశీర్వాదాలు పోగొట్టుకోవద్దు. ఈరోజు దేవుడు నాతో మాట్లాడాడు, వాక్యానుసారంగా జీవిస్తాను అన్నవారు ఉంటే మీ హస్తాన్ని ప్రభు చూపిస్తారా? మహాపరిశుద్ధుడు అయిన ప్రేమ కలిగిన తండ్రి, సూటిగా స్పష్టంగా మాతో మాట్లాడినందుకు మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. విత్తబడిన ఈ వాక్యాన్ని నాయన మా హృదయాల్లో దాచుకొని వాక్యానుసారంగా జీవించాలని సహాయం చేయండి. పైకి వచ్చే వారిలో కనిపించే మరొక అద్భుతమైన లక్షణము నోరు అదుపులో ఉంచుకోవడం. నాయన నా నోటిని అదుపులో ఉంచుకునే కృప నాకు దయచేయండి. వ్యర్థమైన సంభాషణలు, వ్యర్థమైన మాటలు, వ్యర్థమైన కబుర్లు నాయన అనవసరమైనటువంటి వాగ్వాదాలకు దారితీస్తాయి. మా మాటలను, మా నోటిని అదుపులో ఉంచుకోగలిగిన నేర్పరితనాన్ని మాకు దయచేయమని. మమ్మల్ని ద్వేషించేవాళ్ళు, దూషించేవాళ్ళు, నాయన అవమానపరిచేవాళ్ళు, హాని చేసేవాళ్ళు మా చుట్టూ ఉండి రాళ్ళు విసురుతున్నప్పుడు నాయన మా నోటికి పని చెప్పక మోకాళ్లకు పని చెప్పి లోకం మీద పడి నాయన నోరు పాడు చేసుకోక మోకాళ్ళ మీద నీ సన్నిధిలో పడి ప్రార్థన చేసే విజయాన్ని సాధించే కృప మా అందరికీ దయచేయమని యేసు నామం పేరట వేడుకుంటున్నాం తండ్రి, ఆమెన్. సందేశం మీకు ఆశీర్వాదకరంగా ఉంటే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. అంతేకాకుండా కామెంట్ పెట్టండి, 10 మందికి షేర్ చేయమని మనం చేస్తూ రేపు మళ్ళీ కలుసుకుందాం.